ప్రయత్నం చేస్తానని అన్నాను. జనవరి 25 వరకు నాకు సాధ్యం కాలేదు. 5 రోజులు ఉన్నది. సత్యనారాయణ గారు మా డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ ముందు హరిశ్చంద్రుడికి నక్షత్రకుడు ఎలాగో నేను బయటకు వస్తే అడిగేవాడు స్క్రిప్ట్, లోపలికి వెళ్తే మీకు వెళ్ళండి నేను ఏలూరు పంపిస్తాను. కాదండి, ఇది సత్యనారాయణ గారి యొక్క పట్టుదల గురించి ఇవాళ తప్పకపోతే నేను ఎప్పుడూ చెప్పలేదు ఈ సంఘటన. ఫ్లైట్ బుక్ చేసుకున్నానండి అంటే మీరు ఫ్లైట్కి ఎన్నింటికి వెళ్తారు? 2:30కి. 2:30కి నేను అందజేస్తాను అని. నేను 2:30 వరకు కూడా మొదలెట్టలేదు కూడా ఆ రోజు, లేదు అబద్ధం చెప్పాలండి. మీరు వెళ్ళండి నేను కొరియర్ చేస్తాను. ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకున్నానంటే మీరు స్క్రిప్ట్ ఇస్తే కానీ వెళ్ళను. ఏమిటి పట్టుదల? చివరికి ఆయన హఠయోగం పెట్టి మీరు స్క్రిప్ట్ ఇస్తేనే నేను హైదరాబాద్ రవీంద్ర భారతి గడప దాటుతాను, లేకపోతే ఇవ్వను. రవీంద్ర భారతిలో ఆ రోజు ఏ అమ్మ నన్ను ఆశీర్వదించిందో, ఏ తల్లి కరుణించిందో, ఏ సరస్వతీదేవి, ఏ త్రిపుర సుందరి ఆవేశించిందో తెలియదు, కానీ ఆముక్తమాల్యద స్క్రిప్ట్ మొత్తం 3 గంటల కాలంలో రచించి ఫిబ్రవరి 1వ తారీఖు నాడు వారికి ఇవ్వడం జరిగింది. 10 రోజుల్లో డాన్స్ బ్యాలే ఈ శ్రీకాకుళం వేయాలి. ఆ శ్రీకాకుళం కాదు, ఆంధ్ర మహావిష్ణు శ్రీకాకుళంలో పల్లెటూళ్ళలో. అక్కడ ఆయన డిసపేర్ అయిపోయారు, నాకు కనపడలేదు. మళ్ళీ ఫిబ్రవరి 10వ తారీఖు శ్రీకాకుళంలో నాకు మండల బుద్ధిప్రసాద్ గారికి అక్కడ కనపడితే ఆయన టీంతో వచ్చారు. అజయ్ కుమార్ని తీసుకొచ్చారు, కళాకృష్ణను తీసుకొచ్చారు, డివిఎస్ శాస్త్రి, సూర్యనారాయణ లాంటి వాళ్ళతో మ్యూజిక్ చేయించారు. అందులో ఒక్కొక్క పాటని నేను రాసిందే కానీ నాకు సందేహం వచ్చే అద్భుతమైన రూపకల్పన చేశారు. ఇవాళకి ఆముక్తమాల్యద తిరగని ప్రధాన పట్టణం లేదు భారతదేశంలో. ఢిల్లీ, కలకత్తా, బొంబాయి, చెన్నై, అమెరికా, లండన్, మలేషియా, సింగపూర్, ఎక్కడ ఆముక్తమాల్యద మీరు చూసినా అది మళ్ళీ ఎక్కడ అవుతుంది, మేము మళ్ళీ ఒకసారి టికెట్ కొనుక్కొని వస్తాము అన్నారు. అవాహయామి రావేల స్వామి పాట అందులో. ఆ గోదాదేవి నృత్యాలు ఇవాళ ఆంధ్రదేశంలో ప్రతి నర్తకి కోరుకున్నది, నేను ఒక్కసారైనా ఆముక్తమాల్యదలో గోదాదేవి వెయ్యాలి. అడిగింది అనేకే అడుగుతోంది. శోభానాయుడు గారు లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఆ పాత్ర మాకు ఒక్కసారి ఇవ్వండి. అంతటితో ఆగలేదు. ఈ బద్దకస్తులైన కవితా ప్రసాద్తోని పంచకావ్య, పంచకన్య, కాళార్చన లాంటి నృత్య నాటకాలని గంటల్లో ఆయన మంత్రం వేసి వెళ్ళిపోయేవాడు. ఇవాళ తెలుగు సాహిత్యంలోనూ నాట్య కళా చరిత్రలోనూ ఒకే ఏడాదిలో 4 నృత్య నాటకాలు ప్రొడ్యూస్ చేసినటువంటి ఏకైక నాట్యాచార్యులు కెవి సత్యనారాయణ. గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్ కోసం టీవీలన్నీ ముందు సాక్ష్యంగా 24 గంటల్లో పంచకన్య అనే నృత్య రూపకం. 6 గంటలకు నాతో మీరు కలం తీసుకోండి, టాపిక్ మేము ఎంపీక్ చేస్తాము అంటే ఆ రాత్రంతా రాస్తూ ఉంటే, రాసినవి ట్యూన్ కడుతూ ఉంటే, ట్యూన్ కట్టిన వాటిని జతులు చేస్తూ ఉంటే, రాత్రి తెల్లారిలో నిద్ర లేకుండా 6 గంటల 10 నిమిషాలకి చైతన్య ఆర్ట్స్ కేకే రాజాతోని పంచకన్య వేశారు. త్యాగరాయ గారి సభలో మేమంతా కలిసి కూర్చొని ఆ రోజు మీరే మాకు భోజనాలు పెట్టించారు. అంబికా కృష్ణ గారు కూడా ఉన్నారు, అందరూ ఆర్టిస్టులు కూడా. ఇగో యాంకర్ చేసింది ఎవరు? ఈమె జయలక్ష్మి. ఆ రోజు ఏం పాత్రమ్మా వీళ్ళు? తారా, మండోదరి, సీత, ద్రౌపది, అహల్య. ద్రౌపది పాత్ర వేసింది మంజు భార్గవి, సత్యభామ పాత్ర వేసింది, సీత పాత్ర వేసింది ఉమా, మండోదరి పాత్ర వేసింది ఈమె మండోదరి కళాకృష్ణ, తార అహల్య, అజయ్ కుమార్ అహల్య. ఇది ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్. ఇవాళ నాట్యం నేర్చుకోవడం అంటే, నాట్యాన్ని నేర్పడం అంటే, నాట్యాన్ని నేర్పించడం అంటే దీనివల్ల మాకే ఒరుగుతుంది. మిత్రులారా, పెద్దలు కావూరు సాంబశివరావు గారు ఉన్నారు, ప్రపంచాన్ని చుట్టూ వచ్చిన వ్యక్తి, నాగరికతలను సందర్శించిన వ్యక్తి. సార్, భారతీయ సంస్కృతికి సమానమైన సంస్కృతి మీకు ప్రపంచంలో ఎక్కడన్నా కనపడిందా? ఎక్కడ కనపడి ఉండదు. అలాగే భారతీయ కళల్లో కూచిపూడి నృత్యానికి ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి 6 ప్రధానమైన కళల్లో, సంప్రదాయ కళల్లో కూచిపూడిని గుర్తించింది. ఇదివరకు కూచిపూడికి గుర్తింపు లేదు, కేవలం దక్షిణ భారతం అంటే భరతనాట్యమే. కానీ ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గొప్ప అనుకునేవాళ్ళు ఇవాళ భరతనాట్యం నుంచి కూచిపూడికి షిఫ్ట్ అవుతూ ఉన్నారు. అటువంటి సందర్భంలో మీ పిల్లల్లో ఉన్న కైనెటిక్ ఎనర్జీని, డైనమిక్ ఎనర్జీని బయటికి తీసుకొచ్చేటటువంటి శక్తి ఒక్క నాట్యానికే ఉంది. మీ ముందు నృత్యం చేసిన నదియా ఏం చదువుకుందో మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. మొన్ననే షీ ఈజ్ ఎ ఫస్ట్ క్లాస్ బీటెక్ గ్రాడ్యుయేట్ అండ్ గోయింగ్ టు బికమ్ MBA. నాట్యం నేర్చుకున్న పిల్లలు వాళ్ళ క్లాస్లోకి వెళ్ళి మీరు ర్యాంక్స్ని అడగండి, ఏం చెప్తారు? మొదటి 5 ర్యాంకుల్లో డాన్స్ నేర్చుకునే వాళ్ళు, మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు. డాన్స్ వల్ల, మ్యూజిక్ వల్ల చదువులు, పాడవలు పెరుగుతూ ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, సత్యనారాయణ గారు 6 నెలలు అమెరికాలో
ఏడాదికి 200 మంది కూచిపూడి నృత్య కళాకారులను తయారు చేస్తున్నారు. దానికి రామినేని ఫౌండేషన్ ఆయనే సాక్ష్యం. ఆముక్త మాల్యద అనే నృత్య రూపకాన్ని ఆయన అమెరికాలో చూసి, ఈ నృత్య రూపం కోసం నేను ప్రత్యేకంగా అక్టోబర్ 12 అరేంజ్ చేస్తున్నాను, ఇక్కడి నుంచి కళాకారులందరినీ ఆయన తీసుకెళ్తున్నారు. ఈ కార్యక్రమం కోసం యుఎస్ఏ నుంచి వచ్చారు. ఉపోద్ఘాతం బంగాళాఖాతం కాకుండా అటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు కేక్ కటింగ్ ఇప్పుడు మనం చూద్దాం. ఏంటంటే అనుకున్నాం కదండి ఈ సభ ప్రారంభం మొదట్లో కవితా ప్రసాద్ గారి మాటల్లో ప్రతి మాటలు రకరకాల అర్థాలు వినసొంపుగా వినేందుకు ఆనందాన్ని ఇస్తూ ఉంటాయని ఎంత విన్నా అది కరగదు. మరి ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా. శ్రీ వేణుగోపాల్ గారిని కూడా వేదిక సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. వేణుగోపాల్ లునాని గారిని వేదిక సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమంలో వారిని కూడా పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే కేడి సత్యనారాయణ గారైన కుటుంబ సభ్యులైన వారందరినీ ఈ కార్యక్రమంలో కొంచెం దగ్గరగా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. మన పాత్రికేయ మిత్రులందరికీ కొద్దిగా వారి కుటుంబ అంతరాయం కలగకుండా అవకాశాలు ఇస్తే చక్కగా వస్తాయి. వారి కార్యక్రమం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎంతో ఓపికగా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని కవర్ చేసినందుకు ధన్యవాదాలు. అలాగే హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ సర్, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ డియర్ సర్, మే గాడ్ బ్లెస్ యూ డియర్ సర్, మే గాడ్ బ్లెస్ యూ డియర్ సర్, హ్యాపీ బర్త్డే టు యూ. Many greetings to you, many greetings to you, many greetings to dear sir, happy birthday to you. ఈ పుట్టినరోజు శుభాకాంక్షలని తెలుగులో పాడమంటున్నారు మన ప్రొడ్యూసర్ అంబికా కృష్ణ గారు. ఎక్కడ పాడతారండి, ఇది పాట ఇంగ్లీష్ లోనే ఉంది. మరి ఓకే, ఆ అవకాశాన్ని వారికి ఇచ్చేస్తే బాగుంటుందేమో సార్. ప్లీజ్ ప్లీజ్ తెలుగులో పాడండి. చూడండి, మరి తెలుగులో పాడమనేసరికి మైక్ కూడా తీసుకువెళ్తారు ఆయన. సో ఈ విధంగా కన్నుల పండుగ కేడి సత్యనారాయణ గారి పుట్టినరోజు ఇలాగే ఎన్నో సంవత్సరాలు జరుపుకోవాలని మీ అందరి ఆశీస్సులని కోరుతూ ఒక్కసారి కరతాళ ధ్వనులు హ్యాపీ బర్త్డే శుభాభినందనలు తెలియజేయండి ప్లీజ్. ఎందుకంటే అందరూ స్టేజ్ మీదకి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనలేరు కాబట్టి మీ ముందర ఈ పని చేస్తే మీరందరూ పాల్గొన్నట్లే అలా కదండి. సో ఇలాగే ఎన్నో సంవత్సరాలు పుట్టినరోజు జరుపుకుంటూ ఎంతో మంది కళాకారులను సత్కరిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఎంతమందో కళాకారులు తయారు చేయాలని మనసారా మనందరం కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. నన్ను మర్చిపోకుండా కేక్ విషయం తెలుసు. అలాగే నా పోయింది రాబో కూడా ముందుకొచ్చాను, నేను కూడా ఉన్నాను సార్. అంటూ ఇందాక తప్పిపోయాడండి, ఇప్పుడే దొరికాడు. ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ విత్ మీ. ఓకే, మరి ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తూ మిగిలిన కార్యక్రమాన్ని కంటిన్యూ చేయడానికి నేను ఒక్కసారి పవన్ కుమార్ మాస్టర్ గారు మాట్లాడతారు. హలో సార్, 1 minute సార్. ఈరోజు మీ పుట్టినరోజు సందర్భంగా అందరికీ మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ కుర్రవాడు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. చిన్నప్పుడే పోగొట్టుకున్నాడు. మీ తరఫున మీ పుట్టినరోజు తరఫున నేను 5,000 రూపాయలు ఇద్దరికి ఇస్తున్నాను సార్. సార్ మా లాంటి యూత్ అందరికీ ఇచ్చేసాను సార్. సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. డాన్స్ కూడా చాలా అమోఘంగా చేస్తాడు. క్లాసికల్ డాన్స్ నేర్చుకుందాం ఇంట్రెస్ట్తో నాకు ఫోన్ చేసి వచ్చాడు. మాస్టర్ తరఫున నేను పుట్టినరోజుగా మొమెంట్ రోజున ఇస్తే ఇంట్లోనే ఉండిపోతుంది, కానీ ఇతని జీవితానికి ఆ అమౌంట్ ఉపయోగపడుతుంది. కాబట్టి పెద్దలందరి సమక్షం ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మాట్లాడతాము. అందరూ నమస్కారం.
వెస్ట్రన్ డాన్స్ చేస్తాను, చాలా ప్రోగ్రామ్స్ చేశాను. అయితే అలా నేను ప్రోగ్రామ్స్ చేస్తున్నానని నాకు అందరూ క్లాసికల్ నేర్చుకో, నీకు బాగుంటుంది ఫ్యూచర్ అని చెప్పారు. అలా నాకు క్లాసికల్ నేర్పన్నా అని అడిగితే పవన్ అన్న నాకు హెల్ప్ చేస్తా అన్నాడు, నేర్పుతాను తమ్ముడు అన్నాడు. నా ప్రోగ్రామ్ చూశాను ఒక చోట, నువ్వు డాన్స్ బాగా చేస్తున్నావు కానీ దీనికన్నా క్లాసికల్ నేర్చుకుంటే నీకు బాగా. ప్లస్ నాకు 3 అవార్డ్స్ వచ్చున్నాయి సార్. నీలం గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించి మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. గురువు గారికి చిన్న బహుకరించారు. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, మురళీకృష్ణ సిద్ధాంతి గారు కూడా వేద నాట్యాచార్యులు సందర్భంగా మనసు ఎంతో సంతోషాన్ని పంచుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కేదార్నాథ్ మీకు తెలుసు కదండి, ఏలూరు వాస్తవ్యుడు. ఓకే, ఓకేనండి. మరి మిగిలిన కార్యక్రమాన్ని తీసుకోండి. ఇప్పుడు చలనచిత్ర రంగంతోనే కాకుండా కళారంగంతో ఆధ్యాత్మిక రంగంతో తలస్పర్శి పరిచయం ఉన్నటువంటి అంబికా కృష్ణ గారి సందేశం. గౌరవనీయులు రామశివరావు గారికి, ఈనాటి సన్మాన గ్రహీత అయినటువంటి రాజసులోచన గారికి, ఇతర పెద్దలందరికీ కూడా, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇచ్చేసినటువంటి కళాభిమానులకి నమస్కారం. టీవీ సత్యనారాయణ గారు గురించి నిన్ననే ఇదే డయాస్ మీద నేను చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఏలూరుకి కొన్ని క్యారెక్టర్ అడ్రస్లు నిజంగా ఏలూరు యొక్క గొప్పతనం అద్భుతంగా అంతర్జాతీయ ఖ్యాతిలో తీసుకెళ్తున్నారు టీవీ సత్యనారాయణ గారు. సంవత్సరానికి 9 నెలలు అమెరికాలోనే ఉంటూ అమెరికాలో ఎన్నో ప్లేసుల్లో వాళ్ళు నాట్యం నేర్పిస్తూ, ఈయన నాట్యం నేర్పించిన వారు అప్పుడే తల్లులు అయిపోయారు. వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు నేర్చుకుంటున్నారంటే నిజంగా అతిశక్తి కాదు. ముఖ్యంగా ఆముక్త మాల్యద అనేది ఆయన నిజంగా ఎలా ఉంటుందంటే, ఒక సినిమా మంచి ఒక నిర్మాతకు మంచి కథలతో ఎంత అదృష్టమో, ఒక ఇలాంటి కళాకారులకి, డ్యాన్స్ నేర్పే వాళ్ళకి, లేకపోతే ఇటువంటి నాట్యాలకి ఒక మంచి కాన్సెప్ట్ దొరికితే అంత అదృష్టం. అది నిజంగా కవితా ప్రసాద్ గారి కళ నుంచి జాలువారిన ఆముక్త మాల్యద అద్భుతమైనటువంటి కళా ప్రదర్శన. నిజంగా చెప్పండి, గౌరవ విజయం మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని వాళ్ళలో మనం చూసుకుంటూ మనం ముందుకు పోవాలని చెప్పి, తద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలని ఎప్పటికీ కూడా మరవకూడదని చెప్పేసి నాకు చాలా ఆనందం. ఏంటంటే అమెరికా రాత్రి టీవీ చూస్తున్నాను, సాంప్రదాయాన్ని మళ్ళీ మనం పెంపొందించుకోవాలి. ఇక్కడే కాదు, మన యొక్క దేవుళ్ళని, మన యొక్క భక్తి భావాన్ని, మన యొక్క సంస్కృతిని, మన యొక్క సాంప్రదాయాన్ని అన్ని చోట్ల కూడా వెలుగొందేలా చేస్తున్నారు ఎవరైనా ఉంటే అది కళలు మాత్రమే. కళల ద్వారా, భక్తి ద్వారా ఈ సందర్భంలో వారికి ఆయుర్వేద భౌతభాగ్యాల భగవద్వాన్ని కోరుకుంటూ సెలవు, నమస్కారం. 88వ సంవత్సరంలో స్వర్ణకమలం వచ్చినప్పుడు ఒక కొత్త నృత్య దర్శకుడు పరిచయం అయ్యాడు, గంధాల గారి దర్శకత్వం. అద్భుతమైన ఎవరా దర్శకులైనా అంతా అప్పుడు మామూలు శైశవ దశలో ఉన్నారు. సూత్రధారులు కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన సూత్రధారులకు అదే దర్శకుడు మళ్ళీ వచ్చి నంది అవార్డు కైవసం చేసుకున్నారు. ఆయన ఎవరో కాదు, మన కేవీ సత్యనారాయణ గారు. విశ్వనాథ్ గారి దగ్గర నుంచి నంది అవార్డు తీసుకున్నటువంటి వాళ్ళు సాధారణంగా వెనక్కి తిరిగి చూడరు. ఆ చలనచిత్ర రంగంలోనే పడిపోయి చాలా 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 ఉన్నత ప్రమాణాలకు వెళ్ళిపోతారు. కాదు, మళ్ళీ స్టేజ్కి వచ్చి చిన్నపిల్లలకి చెప్పాలి అనుకునే ఆదర్శం ఉండడాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకుంటూ, ఈ సందర్భంలో చలనచిత్ర రంగంతో పాటున్నటువంటి స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఛాంబర్స్ ప్రెసిడెంట్ వరామిలు శ్రీ ఉషాబాద్ గారి సందేశం. శ్రీ సాయినాథన్ మహా ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కవితా ప్రసాద్ గారికి, ఏలూరు పార్లమెంట్ సభ్యులు కావూరు సాంస గారికి, అంబికా కృష్ణ గారికి, ఇంకా ఈరోజు సన్మాన గ్రహీత అయినటువంటి రాజసులోచన గారికి, కేవీ సత్యనారాయణ గారికి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, వేదిక ముందుంచిన పురప్రేమికులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కేవీఎస్ అవార్డు 2010 సంవత్సరానికి గాను
ప్రముఖ నటి రాజసులోచన గారిని ఎన్నిక చేయటం చాలా గౌరవప్రదం. ఇంకేతంటే ఆవిడ ప్రముఖ నర్తకే కాకుండా సినిమా రంగంలో ప్రఖ్యాతి నటిమని ఆవిడ గురించి చెప్పాలంటే కన్నతల్లి చిత్రం ద్వారా సినిమా రంగానికి ప్రవేశించి 1953 సంవత్సరం ప్రవేశించినటువంటి సంవత్సరం అది. తర్వాత కాళహస్తిమాత్యం 1954 రిలీజ్ అయింది. దాంట్లో కూడా ఆవిడ నటించారు. ఇవి కాకుండా ఎన్టీఆర్తో టైగర్ రాముడు, వాల్మీకి అనే సినిమాలు, ఇంకా అత్యుత్తమైన సినిమాలు రామారావుతో కూడా యాక్ట్ చేయడం జరిగింది. ఏఎన్ఆర్ గారితో శాంతి నివాసం, ఇద్దరు మిత్రులు అనే సినిమాలు సూపర్ డూపర్ హిట్ పిక్చర్స్ అవి. ఆ సినిమాల్లో కూడా ఆవిడ హీరోయిన్గా యాక్ట్ చేసి ఆవిడ యొక్క ఘనం చాటుకున్నారు. ఇదే కాకుండా వెలుగు నీడలు అనే సినిమా ఏఎన్ఆర్ గారు నటించినటువంటి చిత్రం అది. దాంట్లో పాడబోయి భారతీయుడు అనేది ఒక భక్తి గీతం. ఆంధ్ర స్వాతంత్ర సమరయోధుల యొక్క గుండెల్లో ఇవాళకి కూడా నిలిచిపోయేటువంటి గీతం అది. అటువంటి అద్భుతమైన సినిమాలు నటించడమే కాకుండా ప్రఖ్యాత నర్తకి ఈవిడి కూచిపూడి నాట్యంలో ప్రముఖ నర్తకీమణి. అటువంటి నర్తకి సీనియర్ నర్తకీమణికి ఇవాళ కేవీఎస్ గారు వారు జూనియర్గా ఉండి ఇవాళ అటువంటి సీనియర్ నర్తకీమణికి సన్మానం చేయటం అనేది, అందులో అదే కళల్ని ఆస్వాదించినటువంటి రాజసులోచన గారికి ఈ సన్మానం చేయటం నిజంగా సముచితం. ఆవిడ ఇక్కడే కాకుండా పుష్పాంజలి అనేటువంటి నాట్య ఒక స్కూల్ని మెడ్రాస్లో స్థాపించి ఎంతో మందిని పైకి తీసుకొచ్చారు. రాష్ట్రానికి, ప్రపంచానికి కూడా మంచి పేరు తీసుకొచ్చిన ఘనత కేవీఎస్ గారికి వచ్చింది. ఇంకా ఎన్నో రకాలైనటువంటి సేవలు ఆయన ఏలూరు పట్టణానికే కాకుండా దేశానికి కూడా అందించారు. ముఖ్య అతిథి గారి సందేశానికి ముందు నాకు ఎడం పక్కన అంటే చూడనటువంటి వ్యక్తి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి వచ్చారు. 16 తెలుగు వాళ్ళ కనపడుతున్నారు, కానీ ఆయన పుట్టింది అమెరికా గడ్డ మీద. అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడి సంస్కృతి కాకుండా భారతీయ సంస్కృతి అంటే ఇష్టపడి మన కేవీ సత్యనారాయణ గారు ఆముక్త మాల్యమని ఆయన ఎక్కడో చూసి ఇది తమ రామినేని ఫౌండేషన్ తరఫున మళ్ళీ వేయించాలి, మళ్ళీ ఇండియా వచ్చిన మన టీంని రేపు అక్టోబర్ 12 మళ్ళీ అమెరికా తీసుకువెళ్ళి అక్కడ మళ్ళీ ఒకసారి ఆముక్త మాల్యం వేయించాలని కంకణం కట్టుకొని వీళ్ళందరూ ఏర్పాట్లు చూస్తున్నటువంటి వారు శ్రీ ధర్మ. చక్కగా భారతీయ సంస్కృతి ప్రకారంగా కనిపిస్తున్న మన పిల్లవాడు, మన భారతీయుడు. ఆయన సందేశం ఇద్దాం. కేవీ సత్యనారాయణ గారు, మీకు జన్మదిన శుభాకాంక్షలు. శ్రీమతి రాజసులోచన గారు, మీకు నా ధన్యవాదాలు. పెద్దలందరికీ నా నమస్కారాలు. క్లుప్త సుందరమైన ప్రసంగం, 3 ముక్కలు. మనందరికి హృదయాలను తాకినటువంటి మన సోదరుడు ధర్మకు ధన్యవాదాలు. ఇప్పుడు ఈనాటి ముఖ్య అతిథి ఉత్తమ విశ్లేషకులు, భారతీయ సమకాలీన రాజకీయాల మీద కాకుండా అనేక విషయాల మీద సాధికారికమైనటువంటి ప్రసంగం చేయగలిగిన వారు ఇవాళ మన మధ్య ఉన్నారు. ఆయన మాట్లాడాలంటే ప్రతి వాక్యం వెనకాల కూడా ఒక 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 చరిత్ర ఉంటుంది, ఒక విశ్లేషణ ఉంటుంది. సార్, ఇవాళ కల్చర్ అనేటటువంటిది, రిలీజియన్ అనేటటువంటివి 2 వేరు అయిపోయినటువంటి ఒక దశ. హిందూ రిలీజియన్ కాదు, హిందూ ధర్మం అంటాం. మతం పేరిట మనుషుల మధ్య విభేదాలు సృష్టించడానికి కొన్ని తీవ్రవాద శక్తులు అద్భుతమైన మన తల్లిగడ్డ భారతదేశాన్ని కృషి చేస్తున్నాయి. భారతీయులంతా ఒకటే అని భారత పార్లమెంట్ నుంచి ప్రధానమంత్రి గారు రోజు పేపర్లలోనూ, అలాగే సోనియా గాంధీ గారు, అలాగే అందరూ కూడా ఇస్తున్న రోజుల్లో కూడా మనుషుల్ని కట్టిపడేసి అందరినీ యునైటెడ్ గా ఉంచేది ఒకే శక్తి అని మేము నమ్ముతాం. అది కళలు, సంస్కృతి. ఆ కళలు, సంస్కృతిని ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే పోషిస్తారో, ఎవరైతే నేర్చుకుంటూ ఉంటారో వాళ్ళు ఈ దేశాన్ని రక్షించగలరు, ఈ దేశ మానసిక వ్యవస్థను రక్షించగలరు. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఒక ఉద్యమ స్ఫూర్తిలో జరుగుతున్నటువంటి సభ గత 4 ఏళ్లుగా ఈ ప్రతి పల్లెలోనూ జరుగుతూ ఉండాలని మీకు సాంస్కృతిక శాఖ,
ఇప్పుడు మా సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ కూడా ఎల్లలు దాటి న్యూజెర్సీ, కాలిఫోర్నియా ప్రాంతాల్లో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాలు నిర్వహిస్తున్నాం. అక్కడేంటయ్యా మరి భారతీశ్వరరావు గారు మీ ఉపన్యాసం కోసం ఎదురు చూస్తున్నాం. కవిత ప్రసాద్ గారు, నేటి ఈ కార్యక్రమానికి కారకమైన సత్యనారాయణ గారు, ఈ కార్యక్రమం ప్రత్యేకంగా గొప్ప కళాకారిణి రాజసులోచన గారిని సన్మానించాలనే ఉద్దేశంతో చేసిన దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. వాస్తవానికి నా చిన్నతనంలో కృష్ణ గారు నిర్మాత, నటుడు కూడా మన అంబికా కృష్ణ గారు నిజంగా నిండు మనసుతో ఆనందించే వ్యక్తిని. అది నాట్యం కానీ లేదా సంగీతం కానీ దానికి సంబంధించి ఏ రకమైన కళలైనా కూడా మొదటి చిన్న నమ్మకం. ఇంతకుముందు కూడా ఇదే వేదిక మీద చాలా సందర్భం. మనిషికి మధ్య ఉన్న ప్రేమ, అభిమానం, అనురాగం ఇవన్నీ కూడా పోయింది. చాలా దేశాల్లో అలా కాకుండా మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన కళల్ని ఇంకా